హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగులో ఆయన 5 వారాలు అయిపోయింది. ఇప్పటికీ విన్నర్ ఎవరు డిసైడ్ అవ్వలేదు. బేసిక్గా 3-4 వారాలనే అయిపోవాలి. బట్ ఇప్పటికీ ఎవరంత మంచి కంటెస్టెంట్స్ లేరు. సో బిగ్ బాస్ మామ అయితే మంచి ప్లాన్ చేసిండు. ఏంటి అని అంటే వైల్డ్ కార్డ్స్ని తీసుకొస్తుండు. అది కూడా యంగ్స్టర్స్ని మంచి మాస్ మసాలా ఇచ్చే కంటెస్టెంట్ అనమాట. 6 వస్తున్నారు. 3 వచ్చేసి ఫీమేల్ అండ్ 3 వచ్చేసి మేల్. ఫీమేల్లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దివ్యల మాధురి. ఈమె గురించి చాలా బాగా మందికి తెలుసు. ఫుల్ కాంట్రవర్సీ క్యాండిడేట్ అనమాట. సో చూద్దాం బిగ్ బాస్ లో ఎలా ఉండబోతుందో చూద్దాము. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకొక సోషల్ మీడియా కాంట్రవర్సీ క్వీన్ అనుకోవచ్చు, అలెక్కే చిట్టి పికిల్స్. మీ అందరికీ తెలిసిందే. కానీ దీంట్లో రమ్య మోక్ష ఫిట్నెస్ ఫ్రీక్ ఈ అమ్మాయి రాబోతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. సో ఈమె గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి. 3 వచ్చేసి ఐషా ఎవరంటే తమిళ్ బిగ్ బాస్ 6లో 63 days ఉంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో పెద్ద ప్లానింగ్ మీదనే వస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే. చూద్దాం దీంట్లో ఎట్లా ఉంటుందో. అండ్ 3 యంగ్స్టర్స్ మేల్ కంటెస్టెంట్స్. ఒకటి వచ్చేసి నిఖిల్ నాయర్, ఇతను సీరియల్ ఆర్టిస్ట్, స్టార్మాలో చేశాడు. అండ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ అవుతుంది అనుకుంటా, అంటే వేరే లాంగ్వేజ్లో చేస్తున్నాడు ప్రెసెంట్. ఇతను 6 feet హైట్ ఉంటాడు, మంచి బాడీ ఉంటుంది, కట్అవుట్. ఈయన కూడా టాస్క్లో ఇచ్చి పడేసాడని ఉండదు. సో ఫిజికల్గా మజా అయితే వస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ గౌరవ్ గుప్తా కూడా యంగ్గా మంచి హ్యాండ్సమ్ బాయ్, మంచిగా ఉన్నాడు, ఫిజికల్గా స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు. అండ్ చూద్దాం ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అంతగా మనకు తెలియదు కాబట్టి చూద్దాం ఎట్లా ఉంటుందో. అండ్ ఇంకొక 6th కంటెస్టెంట్ వచ్చేసి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ గోల్కొండ హై స్కూల్ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. కొన్ని సినిమాలు కూడా చేసిండు. శ్రీనివాస సాయి. ఇతను ఇంట్రోవర్ట్ అని చెప్పేసి నాకు తెలిసింది. బట్ లోపల గేమ్ హౌస్లో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఏం నడవవు, అంతా ఒకటే కాబట్టి లోపల ప్లాన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఈసారి వైల్డ్ కార్డ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్ యూజ్ చేసుకుంటే మాత్రం పక్క వైల్డ్ కార్డ్ నుంచి విన్నర్ అవుతారు. ఏదర్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఇప్పుడైతే కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంతకుముందు జరిగిన 5 weeks అయితే విన్నర్ కంటెస్టెంట్ ఎవరు డిసైడ్ అవ్వలేదు. సో ఇప్పుడైతే గేమ్ మజా ఉండబోతుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.